ఈ వీడియోలో మనం ఏపీ మరియు టీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి యొక్క డిపెండెంట్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్లకు కొత్తగా హెల్త్ కార్డు కొరకు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, హెల్త్ కార్డు ఏ విధంగా జనరేట్ అవుతుందో తెలుసుకుందాం. ఏపీ ఉద్యోగులైతే ముందుగా www.ehs.ap.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెంటనే మనకు ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్న సైన్ ఇన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. సైన్ ఇన్ ఆప్షన్ను మనం క్లిక్ చేయగానే మనకి టాప్ కార్నర్లో గ్రీన్ కలర్లో ఉన్న ఈ సైన్ ఇన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉద్యోగులు, ఎస్టీఓ, శాఖ అధికారులు, అదేవిధంగా పింఛన్దారులు, డీడీఓ, ఆసుపత్రులు సంబంధించినటువంటి వారు సైన్ ఇన్ అవడానికి ఇక్కడ మనం ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు అయితే ఉద్యోగులు అనే ఆప్షన్ను క్లిక్ చేసుకోవాలి. వెంటనే మనకు ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఈ పేజీలో బ్లూ కలర్ మార్క్ ఫర్గట్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ ఎవరైతే మర్చిపోయారో వాళ్ళు ఈ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రీన్ కలర్ యారో చూపిస్తున్నటువంటిది అంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్వర్డ్ గుర్తు ఉందో వాళ్ళు ఈ విధంగా ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ బాక్స్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ లేని వారు ఈ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్ మనం తర్వాత క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం యూజర్ ఐడి అంటే మన ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి. అలాగే లాగిన్ యాజ్ అంటే మనం DD1 లేకపోతే ఎంప్లాయీ అనే రకరకాల ఆప్షన్లు వస్తాయి. ఇందులో మనం ఎంప్లాయీ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. ఇప్పుడు మనం గో అనే ఆప్షన్ను క్లిక్ చేయగానే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వెంటనే హెల్త్ కార్డ్ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వడానికి అవసరమైన పాస్వర్డ్ మన మొబైల్కి వస్తుంది. ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడిని యూజర్ నేమ్గా ఎంటర్ చేసి అలాగే పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ టైప్లో ఎంప్లాయీ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని లాగిన్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ను మనం ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్నీ కలిసి ఉంటాయి. వీటిని క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ ఉంటే స్మాల్ లెటర్లను మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయిన వెంటనే మనకి ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్న టాప్లో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కింద ఇనిషియేట్ హెల్త్ కార్డ్, అలాగే ఇనిషియేట్ న్యూ ఆర్ రిజెక్ట్ బెనిఫిషరీస్, అలాగే డౌన్లోడ్ హెల్త్ కార్డ్, కంప్లైంట్ అనేటువంటి ఆప్షన్లు డిస్ప్లే అవుతాయి. ఒకవేళ ఈ ఆప్షన్లు డిస్ప్లే కాకపోతే లెఫ్ట్ సైడ్ టాప్న ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం ఈ ఆప్షన్స్ను మళ్ళీ మనం చూడవచ్చు. కొత్తగా మన బెనిఫిషరీస్కు లేదా ఫ్యామిలీ మెంబర్స్కు హెల్త్ కార్డ్ జనరేట్ చేయాలంటే ఇనిషియేట్ న్యూ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు క్లిక్ హియర్ అనే ఆప్షన్ను ఓకే చేసుకోవాలి. క్లిక్ హియర్ ఆప్షన్ను క్లిక్ చేయగానే ఈ కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ హెల్త్ కార్డ్ జనరేట్ కాబడిన ఎంప్లాయీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు, అలాగే హెల్త్ కార్డు కోసం అప్లై చేసిన వారి యొక్క వివరాలు, వారి యొక్క స్టేటస్ ఇందులో డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఈ పేజీలో లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో గ్రీన్ కలర్లో ఉన్న యాడ్ న్యూ బెనిఫిషరీ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు
డేట్ ఆఫ్ బర్త్ ఆప్షన్ ఉన్న ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఎవరికైతే హెల్త్ కార్డ్ జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. మనం ఎంటర్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అనగా బెనిఫిషరీ యొక్క వయస్సును బట్టి మనం అప్లోడ్ చేయవలసిన ఫైల్స్ ఆధారపడి ఉంటాయి. బెనిఫిషరీ యొక్క వయసు 6 సంవత్సరాల లోపు అయితే స్కాన్ చేసిన ఫోటో మరియు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. బెనిఫిషరీ యొక్క వయసు 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఫోటోతో పాటు అతని యొక్క ఆధార్ కార్డు, స్కాన్ చేసిన ఆధార్ కార్డు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను 6 సంవత్సరాల లోపు వయసు ఉన్న బెనిఫిషరీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంట్రీ చేసి సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం బెనిఫిషరీ యొక్క నేమ్ను ఇక్కడ మనం టైప్ చేయాలి. ఇప్పుడు బెనిఫిషరీకి ఎంప్లాయీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ను బట్టి మనం ఇక్కడ రిలేషన్షిప్లో మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే జెండర్, అలాగే డిజబిలిటీని కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంప్లాయీకి ఆల్రెడీ హెల్త్ కార్డ్ జనరేట్ అయ్యి ఉంటుంది కాబట్టి అతని యొక్క అడ్రస్ ఇక్కడ మనం యాడ్ చేస్తున్నటువంటి బెనిఫిషరీకి డిఫాల్ట్గా ఆ అడ్రస్ ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ స్కాన్ చేసి పెట్టుకున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే ఫోటోను మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే దాని యొక్క ఫైల్ సైజు 100 KB లోపు ఉండాలి. ఫోటో అయితే 50 KB లోపు ఉండాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మనం సేవ్ అనే ఆప్షన్ను ముందుగా క్లిక్ చేసుకోవాలి. మనం ఎంటర్ చేసిన సమాచారం అంతా ఒకసారి సరిచూసుకొని చివరిగా సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. దీంతో మనం హెల్త్ కార్డుకి అప్లై చేయటం పూర్తయినట్లే. ఇప్పుడు వెంటనే ఎంప్లాయ్ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు హెల్త్ కార్డు కొరకు మీరు అప్లై చేశారు అని మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లో మీరు అప్లై చేసిన బెనిఫిషరీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ను కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న బెనిఫిషరీకి హెల్త్ కార్డు కొరకు ఎలా అప్లై చేయాలో చూద్దాం. 6 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న బెనిఫిషరీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మనం ఇక్కడ ఎంటర్ చేయగానే వెంటనే మనకి ఆధార్ ఐడి లేదా ఎన్రోల్మెంట్ ఐడిని మనం ఎంటర్ చేయాల్సిందిగా ఇక్కడ పేజీ డిస్ప్లే అవుతుంది. ఆధార్ ఐడి లేదా ఎన్రోల్మెంట్ ఐడిని మనం ఎంటర్ చేయగానే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెంటనే ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు బెనిఫిషరీ యొక్క సమాచారాన్ని మొత్తాన్ని మనం టైప్ చేసి తర్వాత సెలెక్ట్ చేసుకొని తర్వాత స్కాన్ చేయబడినటువంటి ఆధార్ ఐడి లేదా ఎన్రోల్మెంట్ ఐడి కాపీ అలాగే ఫోటోను అప్లోడ్ చేయాలి. ఎంటర్ చేసిన సమాచారం అంతా ఖచ్చితంగా ఉంటే దాన్ని మనం సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు వెంటనే ఉద్యోగి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు మీరు హెల్త్ కార్డు కొరకు అప్లై చేశారు అన్న మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్లో ఇక్కడ బెనిఫిషరీకి ఒక ఎన్రోల్మెంట్ ఐడిని కూడా కేటాయించడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఆ ఉద్యోగి సంబంధిత DDOను సంప్రదించి వారి ఆన్లైన్ అప్లికేషన్ను అప్రూవ్ చేసుకోవాలి. DDO ఈ అప్లికేషన్ను అప్రూవ్ చేసిన వెంటనే హెల్త్ కార్డ్ జనరేట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు DDOలు హెల్త్ కార్డ్ అప్లికేషన్స్ను ఏ విధంగా ఆన్లైన్లో అప్రూవ్ చేస్తారో చూద్దాం. ముందుగా DDOలు ఈ హెల్త్ కార్డ్ వెబ్సైట్లో వారి యొక్క DDO కోడ్ను యూజర్ నేమ్గా అలాగే వారికి కేటాయించబడిన పాస్వర్డ్ను ఉపయోగిస్తూ ఈ హెల్త్ కార్డ్ వెబ్సైట్లో లాగిన్ అవుతారు. DDOలు లాగిన్ కాగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంప్లాయ్ బెనిఫిషరీ వర్క్ లిస్ట్ అనే ఆప్షన్ను ఓపెన్ చేయాలి.
వెంటనే మనకు ఈ పేజీ డిస్ప్లే అవుతుంది. ఈ పేజీలో ఎవరైతే ఆ డిడిఓ పరిధిలో ఉన్న ఉద్యోగులు వారి బెనిఫిషరీస్ కొరకు ఆన్లైన్లో హెల్త్ కార్డ్స్ కొరకు అప్లై చేసుకున్నారో వారి వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ పేజీలోనే హెల్త్ కార్డ్స్ కొరకు ఏ ఎంప్లాయీ యొక్క బెనిఫిషరీస్ అయితే అప్లై చేసుకున్నారో వారి యొక్క ఎన్రోల్మెంట్ ఐడీలు అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎంప్లాయీ ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిషన్ చేయగానే అతని మొబైల్కు ఈ ఎన్రోల్మెంట్ ఐడి వస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కాబట్టి ఏ ఎన్రోల్మెంట్ ఐడి అయితే మన మొబైల్కి వచ్చిందో ఆ ఎన్రోల్మెంట్ ఐడిని మన డిడిఓ గారు ఓపెన్ చేస్తారు. ఈ ఎన్రోల్మెంట్ నంబర్ను క్లిక్ చేయగానే అప్లై చేసుకున్న అభ్యర్థి అంటే బెనిఫిషరీ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. క్లిక్ హియర్ టు వ్యూ అప్లికేషన్ ఫామ్ అన్న ఆప్షన్ను క్లిక్ చేయగానే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారి యొక్క అప్లికేషన్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. వారు అప్లై చేసిన ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, అలాగే ఆధార్, ఐడి ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఈ వివరాలను డిడిఓ వెరిఫై చేసి అన్ని వివరాలు ఖచ్చితమైనవిగా భావించినట్లయితే ఇక్కడ రిమార్క్స్ అనే ఆప్షన్లో ఒక చిన్న బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో ఈ హెల్త్ కార్డ్స్ను అప్రూవ్ చేయడానికి గల కారణాన్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఆప్షన్ను క్లిక్ చేసినట్లయితే వెంటనే హెల్త్ కార్డు ఆ ఎంప్లాయీ యొక్క బెనిఫిషరీకి జనరేట్ అవుతుంది. ఒకవేళ వివరాలు ఖచ్చితమైనవి కావు అంటే అప్లికేషన్లో పొరపాట్లు, తప్పులు ఉన్నాయని భావించినట్లయితే రిమార్క్స్ బటన్లో ఇక్కడ రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని ఇక్కడ డిడిఓ ఎంటర్ చేస్తూ రిజెక్ట్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ విధంగా డిడిఓ హెల్త్ కార్డ్స్ను అప్రూవ్ చేసిన వెంటనే ఆ ఉద్యోగి తన యొక్క ట్రెజరీ ఐడి అలాగే పాస్వర్డ్ సహాయంతో తిరిగి హెల్త్ కార్డ్ వెబ్సైట్లో తన ఇండివిజువల్ లాగిన్లో లాగిన్ అయ్యి డౌన్లోడ్ హెల్త్ కార్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ఇప్పుడు అప్రూవ్ అయినటువంటి హెల్త్ కార్డ్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ ఉద్యోగులు ఇద్దరికీ కూడా ఆన్లైన్లో హెల్త్ కార్డ్ అప్లై చేసుకోవటం కానీ డిడిఓలో అప్రూవ్ చేయటం కానీ ఈ రెండు ప్రాసెస్లు ఒకటే కాబట్టి పైన వివరించిన విధంగానే తెలంగాణ ఉద్యోగులు కూడా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యోగులైతే www.ehf.telangana.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేసి వారు సైన్ ఇన్ అయిన తర్వాత వివరించిన ప్రాసెస్ ప్రకారం హెల్త్ కార్డును అప్లై చేసుకోవచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్స్, ఎడ్యుకేషనల్ వీడియోస్, ఎంప్లాయీస్కు ఉపయోగకరమైన వీడియోలు మరిన్ని చూడటం కోసం నా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.